బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత మరణానికి కారణమెవరు? విధిరాత అనుకోవాలా, మానవ తప్పిదం అనుకోవాలా? 3 సార్లు ప్రమాదం జరిగినా లాస్య పట్టించుకోలేదా? ఆమెకు ఎదురొచ్చిన మృత్యు సంకేతాలను గుర్తించలేకపోయిందా? ప్రకృతి హెచ్చరికలను పసిగట్టలేకపోయిందా? లాస్య కుటుంబానికి ఫిబ్రవరి నెల శాపంగా మారిందా? ఆ వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. ఎమ్మెల్యేగా ఎన్నికై కనీసం ఏడాది గడవక ముందే దురదృష్టవశాత్తు ఆమె కన్నుమూసింది. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉందనుకున్న లాస్య జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం విషాదమే. ఈ నేపథ్యంలో లాస్య లైఫ్ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకుడు దివంగత ఎమ్మెల్యే జి సాయన్న గీతా దంపతుల కుమార్తె లాస్యా నందిత 1987 సెప్టెంబర్ 7న హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో పుట్టింది. తనకు నమ్రత, నివేదిత అని 2 చెల్లెళ్లు ఉన్నారు. 2004లో రత్న కాలేజీలో ఇంటర్ చదివిన లాస్య ఆ తర్వాత బీటెక్ కంప్లీట్ చేసింది. తండ్రి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చింది. లాస్య తండ్రి జి సాయన్న మంచి రాజకీయ నేతగా పేరున్న వ్యక్తి. 5 సార్లు కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత ఆయన సొంతం. తెలుగుదేశం పార్టీకి చెందిన సాయన్న బీఆర్ఎస్ లో చేరిన తర్వాత 2015లో లాస్య కూడా పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చింది. అలా తొలిసారి కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలిగా 4వ వార్డు పికెట్ నుంచి పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి కవాడిగూడ కార్పొరేటర్ గా గెలిచింది. 2018 ఎమ్మెల్యే ఎన్నికల్లో తన తండ్రి సాయన్న గెలుపులో లాస్యదే కీలక పాత్ర. ప్రచారంలో ఎంతో కష్టపడి ప్రజల్లో మమేకమైంది. అయితే 2024 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం ఓడిపోయింది. ఆ తర్వాత 2023 ఫిబ్రవరి 19న సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న అనారోగ్యంతో మరణించడంతో 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ టికెట్ ను తన తండ్రి స్థానంలో లాస్యకు కేటాయించింది బీఆర్ఎస్ పార్టీ. ఆ ఎన్నికల్లో లాస్య విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టింది. అయితే లాస్య నందితకు ఎమ్మెల్యేగా కాలం కలిసి రాలేదనే చెప్పాలి. ఆమెను తరచూ ప్రమాదాలు వెంటాడాయి. ఆ మధ్య ఓ లిఫ్ట్ లో ఇరుక్కుపోయింది. లిఫ్టును బద్దలు కొట్టి మరీ ఆమెను బయటకు తీయాల్సి వచ్చింది. అలా తొలి ప్రమాదం నుంచి బయటపడ్డ లాస్య ఈ నెల అంటే ఫిబ్రవరి 13న నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ రెండోసారి ప్రమాదానికి గురైంది. లాస్య కారును ఓ టిప్పర్ లారీ ఢీకొట్టడంతో కారు టైరు ఊడిపోయింది. లాస్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ ప్రమాదంలో లాస్య కారు ఢీకొని ఓ హోంగార్డ్ మృతి చెందినట్టు ప్రచారము ఉంది. అలా 10 రోజులు గడిచిందో లేదో మూడోసారి ఇలా ఓ ఆర్ఆర్పై ప్రమాదం జరిగింది. లాస్య కారు డివైడర్ ను ఢీకొని పల్టీలు కొట్టింది. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఆమె ఇంటర్నల్ ఆర్గాన్స్ తీవ్రంగా దెబ్బతిని ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు డ్రైవర్ నిద్రమత్తు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని, ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో అదుపు తప్పి ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. మేడ్చల్ నుంచి పటాన్చెరు వెళ్తున్న క్రమంలో వేగంగా దూసుకుపోతున్న కారు అదుపు తప్పి రైలింగ్ ను ఢీకొట్టింది. దీంతో నందిత ఘటనా స్థలిలోనే మరణించగా ఆమె పిఏ ప్రకాష్, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. తన తండ్రి చనిపోయిన ఫిబ్రవరి నెలలోనే కూతురు లాస్య కూడా మరణించడంతో ఫిబ్రవరి నెల సాయన్న కుటుంబానికి ఒక శాపంగా మారిందని పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం.